అంటూ బాలయ్యతో ఆడిపాడిన బ్యూటీ ఆశా షైనీ గుర్తుందా? ఆ అమ్మడిప్పుడు ఫ్లోరా షైనీగా పేరు మార్చుకుంది. తెలుగులో కొన్నాళ్ళు సందడి చేసి అటు బాలీవుడ్ షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసింది. కొన్ని అడల్ట్ సిరీస్లతో అమ్మడు వార్తల్లో నిలిచింది. తెలుగులో ఒక మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్న ఫ్లోరా షైనీ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి స్మాల్ స్క్రీన్ పై ఒక క్రేజీ రియాలిటీ షోలో వస్తుందట. బిగ్ బాస్ సీజన్ 9లో ఫ్లోరా షైనీ వస్తుంది. ఇప్పటికే ఆమె ఎంపిక కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. సీజన్ 9లో సెలబ్రిటీస్తో పాటుగా కామన్ మ్యాన్స్ కూడా ఉన్నారు. మునుపటి సీజన్లోలా ఒకరు కాకుండా ఈసారి కామన్ మ్యాన్ గా కూడా 5 దాకా వస్తారని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఫ్లోరా షైనీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టే చెప్తున్నారు. అందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ అందిస్తున్నారట. తెలుగు ఆడియన్స్ దాదాపు ఆమెను మర్చిపోయారు. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితమే ఆమె తెలుగు సినిమాలు ఆపేసింది. ఫ్లోరా షైనీ రాకతో బిగ్ బాస్ 9 రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు. ఈ సీజన్ అసలే రణరంగం అంటూ హోస్ట్ నాగార్జున ముందే చెప్పేస్తున్నారు. షో కాన్సెప్ట్ అంతా కూడా కొత్తగా ఉంటుందట. బిగ్ బాస్ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అగ్ని పరీక్ష అంటూ ఒక షో మొదలైంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు అది జియో హాట్స్టార్ లో వస్తుంది. అందులో పాల్గొన్న 15 మంది కామన్ మ్యాన్ నుంచి 5గురు హౌస్ లోకి సీజన్ 9 కంటెస్టెంట్స్ గా వస్తారు. మరి వీరిలో ఎవరు ఆ ఛాన్స్ అందుకుంటారన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 షోకి ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. తప్పకుండా సీజన్ 9కి జరిగిన 8 సీజన్ల కంటే ఎక్కువ రేటింగ్ తీసుకొచ్చేలా బిగ్ బాస్ సీజన్ టీం ప్రయత్నాలు చేస్తోంది.